ఆ మధ్యన టైమ్స్ నౌ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి ఇండియా టుడే సర్వేలో వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని వస్తే, తర్వాత ఇప్పుడు పయనీర్‌కి సంబంధించినటువంటి సర్వేలో 104 దాకా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. 47 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందనొస్తే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అవకాశాలు ఎక్కువున్నాయి అన్నటువంటిది మరొక సర్వే. ఇదొచ్చేటప్పటికి పొలిటికల్ వ్యూస్ వాళ్ళకి సంబంధించింది. టోటల్ సీట్లు 175, మెజారిటీ 88 అవసరమైతే కేస్ 1లో అంటే ఫస్ట్ సినారియో ఏంటంటే టీడీపీ ప్లస్ జనసేన వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 108-119 వస్తాయని, తెలుగుదేశం పార్టీకి 56-67 వస్తాయని, బీజేపీ కాంగ్రెస్‌లకు 0 వస్తాయని అంచనా వేసింది. అలాగే కేస్ 2 సినారియో వచ్చేటప్పటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 117-128 అంటే ఎక్కువ స్థానాలు వస్తాయని. అదే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 47-58 స్థానాలకి తగ్గుతుంది అన్నటువంటి సర్వే వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 0 అన్నటువంటి సర్వే వచ్చింది. ఇది కొత్తగా చర్చనీయాంశమైనటువంటి వ్యవహారం.